ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ప్రథమ వివాహ ప్రాప్త సంబంధ విషయాల గురించి 27 నక్షత్రాల వరుస క్రమంలో ఈరోజు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వధువుకి లేదా వరుడికి ఎలాంటి భాగస్వామి ప్రాప్తం ఉంది, ఆప్షన్ ఏమిటి, వారి యొక్క బౌండరీ ఏమిటి అన్న విషయాల్ని తెలియజేయబోతున్నాను. ఒకవేళ ఇంతకు మునుపు మనము 27 నక్షత్రాలలో చెప్పినటువంటి అంశాలను గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు సంబంధించినటువంటి నక్షత్రానికి తగ్గట్టుగా సూటబుల్ స్టార్స్ కానీ, అలాగే లగ్న మరియు సైన్ రాసులు కానీ, లగ్నాలు కానీ, వారికి వచ్చే భాగస్వామి కుటుంబ పరంపర యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను చర్చించున్నాను. అయితే ఒకరు వివాహానికి వెళ్ళేటప్పుడు వారి కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల యొక్క వివాహ జీవితాన్ని నిర్ణయించేటప్పుడు వారు తీసుకోవాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే, మీకు పుట్టినటువంటి బిడ్డల బర్త్ టైం అంటే ఏమిటంటే జనన సమయం అనేది కరెక్ట్గా ఉందా. మీకు ఒకవేళ అమ్మాయి అయితే మనం జాతకం వేసినప్పుడు అమ్మాయి జాతకమే క్రియేట్ అవుతా ఉందా, ఒకవేళ మీకు అబ్బాయి అయితే మనము జాతకాన్ని క్రియేట్ చేసేటప్పుడు అది అబ్బాయి జాతకంగానే ఉందా అన్న విషయాలని తెలుసుకుని ముందుకెళ్ళాలి. చాలా మంది 99% మంది ఇక్కడ పొరపాటు చేసి చాలా గొప్ప ముహూర్తాలలో వివాహాలకు వెళ్ళినా వారి వివాహ జీవితం దెబ్బతింటూనే ఉంది. ఇది మొదట డిఎన్ఏ ఆస్ట్రాలజర్కి మాత్రమే తెలుసు ఆ విషయాలు. వారు ఎక్కడున్నా, ఏ భాషలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని సంప్రదించగలిగితే మీకు అనుకూలంగా వారు ఆ టైం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి తర్వాత ముందుకెళ్తారు. మేమైతే అదే చేస్తాం. అయితే ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఒక అమ్మాయి లేదా అబ్బాయి రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ వారు జననము పొంది ఉంటే మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీరికి రాబోయే ప్రథమ వివాహ ప్రాప్త సంబంధాలు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టినటువంటి వారుగా ఉండకూడదు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే
జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. వెంటనే మీరేం చేస్తారంటే, ఇన్ని సంవత్సరాలు మీరు చదువుకున్నది, నేర్చుకున్నది, విన్నది ఏమిటంటే, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం కదా వద్దన్నారు, కాబట్టి రాశిపడిన నక్షత్రం వరకే మీ యొక్క ఫోకస్ ఆగిపోయి లగ్నా పాయింట్ పడిన నక్షత్రాన్ని కానీ లేదా లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రాన్ని కానీ గమనించకుండా ఉంటే అక్కడ మీరు చాలా వరకు డ్యామేజ్ అవుతారు. మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పూర్వభద్ర నక్షత్రంలో రాశి పడేవో లేదా లగ్నా పాయింట్ పడి ఉంటే వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి వారితో వివాహం చేయకండి అన్నప్పుడు రాశి పడిన నక్షత్రము, లగ్నా పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రము, ఈ 3 విషయాల్ని మీరు తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీకు సరైనటువంటి సంబంధాలతో కనెక్ట్ అవుతారని చెప్పగలను. ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే ప్రథమ వివాహ ప్రాప్త నక్షత్రాలు ఏమిటనేది మనం తెలియాలి. అది ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, ఈ 4 నక్షత్రాలతో పాటు రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ, అంటే మొత్తము 7 నక్షత్రాల కలయికతో మీకు వచ్చే భాగస్వామి గాని ఉంటే మీకు బెస్ట్ అయినటువంటి జీవితం ఏర్పడుతుంది. ఇది ప్రాప్తం. అంటే మేము చెప్పే విషయాల్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా వివాహ జీవితం బాగుంటుంది. అదేవిధంగా ఈ 7 నక్షత్రాలని ఎక్కడ చూడాలంటే రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ వారి యొక్క జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి జాతకంలో కనెక్ట్ అవ్వాలి. ఎవరికి? పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క భాగస్వామి జాతకంలో కనెక్ట్ అవ్వాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే వారికి ఒకవేళ కుంభరాశి, కుంభలగ్నం ఉందా, అదేవిధంగా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం ఉందా, ఈ 2 ఆప్షన్లో ఏ ఒకటి ఉన్నా కానీ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆ 2 లేకపోయినా మరొక ఆప్షన్ ఏమిటంటే మీకు రాబోయే భాగస్వామి జాతకములో లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు, అది మీరు తెలుసుకోవాలి. ఆ లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో కానీ లేదా కుంభం అనే భావంలో కూర్చో ఉంటారు. ఇలాగ ఉన్నా కానీ టిక్ పెట్టుకొని మనం హ్యాపీగా వివాహానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందని మనం భావించాలి. అదేవిధంగా వారి జాతకములో ఉన్నటువంటి లగ్నములోనే ఏదైనా గ్రహం ఉంటుందంటే కంపల్సరిగా శని అనే గ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ పూర్వభద్ర నక్షత్రంలో రాశి పడిన నక్షత్రము, లగ్నా పాయింట్ పడిన నక్షత్రానికి చెందినటువంటి వారికి రాబోయే భాగస్వామి ఎవరైతే ఉంటారో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, వారి జాతకంలో లగ్నములోనే శని ఉంటారు లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉంటారు ఏదో ఒక భావంలో. ఇక్కడ 1, 4, 11 కాంబినేషన్ ఉంటుంది. లగ్నాధిపతి 4లో గాని 11లో ఉండడము, 11వ భావాధిపతి 4లో గాని 1లో ఉండడము, 1, 4 భావాధిపతులు 11లో ఉండడము, 11, 1 భావాధిపతులు 4లో ఉండడం, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషను ఏదో ఒక కాంబినేషను వచ్చేవారి జాతకంలో గాని ఉంటే ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు హ్యాపీగా మ్యారేజ్కి వెళ్ళవచ్చు. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేవిధంగా మీకు వచ్చే భాగస్వామి కుటుంబ పరంపర ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుందంటే వ్యవసాయం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, ఆర్మీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే డిఫెన్స్లో ఉన్నవాళ్ళు, దాంతోపాటు సంగీతంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు,
కరాటే, జూడే ఇలాంటి వాటిలో కొద్దిగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు కానీ ఉంటారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్లో కాకుండా ఐటీ ఫీల్డ్ వేరు. సాఫ్ట్వేర్ అనేది ఏమిటంటే దాంట్లో చాలా వరకు గ్రాఫిక్స్, యానిమేషన్స్ అన్ని వస్తాయి. ఇందులో వచ్చి మీడియా రిలేటెడ్ కానీ, తర్వాత వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చేయడం కానీ ఇలాంటివన్నీ వస్తాయి. చార్టెడ్ అకౌంట్స్ కానీ, తర్వాత వచ్చి రిజిస్ట్రార్గా పనిచేసే వాళ్ళు, మ్యాథమెటిషియన్గా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా లిటరేచర్గా ఉన్న వాళ్ళు, జ్యోతిష్యం చెప్తున్న వాళ్ళు, టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళు, ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి మీకు వస్తారు. అయితే ఈ పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ఏ ప్రొఫెషన్లో ఉంటారు అని తెలుసుకోవాలంటే మీ జాతకంలోనే 4వ భావము 4వ భావాధిపతి, 12వ భావము 12వ భావాధిపతి ఏ కర్మ రిజిస్ట్తో కనెక్ట్ అయినారో అని తెలుసుకుంటే అలాంటి వారితోనే మీరు వివాహం చేసుకోవడానికి ముందుకెళ్ళొచ్చు. అది ఎట్టి పరిస్థితులు మారదు. మీకు వచ్చే భాగస్వామి యొక్క వృత్తి మీ జాతకంలో ఉంటుందండి. దాన్ని కనుగొనేకి ఇంతవరకు అప్డేట్ కాలేదు జ్యోతిష్ శాస్త్రాలు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం వాటిని అక్యురేట్గా తెలియజేయడం వల్ల మీకు అలా తెలుసుకుని మీరు కానీ వివాహ ప్రాప్త విషయాల్ని ఒక బుక్లో రాసుకొని వచ్చినటువంటి వారితో ఇవన్నీ కూడాను అక్యురేట్ గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీరు వారితో జతపడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నక్షత్ర పొంతనాలు చూసేసి వర్ష పొంతనము, యోని పొంతనము, రజ్జు పొంతనము, నాడి పొంతనము, దీర్ఘ పొంతనము, అలాగే మహేంద్ర పొంతనాలు చూసేసి వివాహానికి వెళ్ళడం అంత సరైనటువంటి రిజల్ట్స్ ని ఇవ్వటం లేదు. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం. ఇది ఒక ఆప్షన్, దానికి బౌండరీ. ఇవి రెండింటినీ కాకుండా ఈ ఆప్షనే లేదు అనుకోండి మీ జాతకంలో. నేను చెప్పినవి వచ్చినటువంటి జాతకాల్లో అలాంటి ఆప్షన్సే లేనప్పుడు సింపుల్గా పక్కన పెట్టడమే, దాని గురించి పట్టించుకోకూడదు. అలా కాదు మేము వారితోనే వివాహం చేసుకుంటాము, వారితోనే జతపడతాము, వారితోనే జీవనాన్ని కొనసాగిస్తామంటే అడుగడుగున నరకప్రాయమైనటువంటి జీవితాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది మన నిత్య జీవితంలో అనేక మంది జాతకాలని పరిశీలించడం వల్ల కలిగినటువంటి అనుభవం. దానితో పాటు ఒక అమ్మాయి జాతకము పూర్వభద్ర నక్షత్రంలో కనెక్ట్ అయింది. అప్పుడు ఆ అమ్మాయికి వచ్చే భర్త కుజుడు కాబట్టి కుజుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి అని తెలుసుకొని ఆ నక్షత్ర కర్మ రిజిస్ట్రీ వచ్చేనటువంటి అబ్బాయి జాతకంలో కనెక్ట్ అవుతా ఉందా చూడాలి. రాశి కానీ, లగ్నం కానీ, లగ్నాధిపతితో అలా ఉంటే చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. దాంతోపాటు ఒక అబ్బాయి జాతకంలో తన జీవితంలోకి ప్రవేశించే అమ్మాయి శుక్రుడు కాబట్టి శుక్రుడు తీసుకున్నటువంటి నక్షత్రం ఏమిటి, ఆ నక్షత్రానికి ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ ఏమిటి, అప్పుడు ఆ అమ్మాయికి మీకు వచ్చినటువంటి మ్యాచింగ్లో వచ్చిన అమ్మాయికి అదే కర్మ రిజిస్ట్రీతో రాశి కానీ, లగ్నం కానీ, లగ్నాధిపతి కనెక్ట్ అయిందా లేదా భావ సంబంధమైన కనెక్ట్ అయిందా చూసి ముందుకెళ్ళాలి. ఇవి ఏమీ లేకుండానే మీరు వివాహానికి వెళ్ళి 3 నాళ్ళ ముచ్చట అన్నట్టుగా తిరిగి ప్రయాణం చేయడం అనేది వినడానికే కష్టంగా కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే కరెక్ట్గా పొంతనాలు చూడడానికి రాని వారి దగ్గరికి మీరు వెళ్ళడము, ఒకవేళ మొహమాటానికి వెళ్ళి మాటిచ్చేయడము వేరే వాళ్ళకి, ఆడబిడ్డలుగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల మాట జవదాటకూడదని ఆ సమయంలో తల దించుకొని తలకాయ అటు ఊపకుండా ఇటు ఊపకుండా ఉండడము, జీవితకాలము వారు అలాగే చేయడం వల్ల తర్వాత వారి జీవితంలో తలదించుకుని బతకాల్సిన పరిస్థితి వారి యొక్క మెటీరియల్లో కలగడం వల్ల కూడా కొంతవరకు ఇబ్బంది పడతాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏమీ లేకుండా మీకు వచ్చే స్పౌస్ జాతకంలో వివాహానికి వెళ్ళే అవకాశమే లేదు. వివాహ ప్రాప్తం అనేది జరగదు, వివాహం వరకు కూడా వెళ్ళదు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఇలాంటి అమరిక అనేది లేకుండా ఏదో ఒక ప్రోద్బలం వల్ల చేసుకోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇది ఒక ఆప్షన్. ఈ ఆప్షన్తో కరెక్ట్గా కానీ మీరు కనెక్ట్ అయితే లైఫ్ బాగుంటుంది. నేను చెప్పిన అంశాలు ఏమీ లేకుండా వివాహానికి వెళ్తే మాత్రం మీకు కొద్దిగా దురదృష్టమని చెప్పాలి. అలాగే చేసుకున్న వాళ్ళు కొన్నాళ్ళకే వెనక్కి తిరిగి వస్తున్నారు. అయితే నేను చెప్పిన విధంగా ఒకవేళ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. వారు చక్కగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అప్పుడు వారికి పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్ళైనటువంటి వారి అపోనెంట్ జాతకాన్ని చూడండి. నేను చెప్పిన అమరికలు 100కి 1000% ఉంటాయి.
ఇలాగ మనము ప్రథమ వివాహానికి వెళ్ళాలన్నటువంటి విషయాల్ని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ చక్కగా డీకోడ్ చేసి ఇస్తుంది. శుభం.